హలో. పార్టీ వాళ్ళు ఫోన్ చేసి చిరాకు పెడుతున్నారు మాలిక్. రిజిస్ట్రేషన్ ఇంకా లేట్ అయితే వాళ్ళు కొనకుండా వెళ్ళిపోతారు. మా మేనేజర్కి అది అమ్మడం ఇష్టం లేదు. ఎందుకంటే ఆ బిల్డింగ్ అలాగే ఉంటే వాడు రోజు తాగి అక్కడ ఎంజాయ్ చేయొచ్చు కదా. అరే, ఇప్పుడు ఒక రూమ్ ని ఎవరో సినిమా వాళ్ళకి ఇచ్చాడట కథ రాయడానికి. ఆ కేసుని ఈ రోజు క్లోజ్ చేస్తాను. చెయ్యాలి. కొన్ని లింక్స్ కనెక్ట్ అవ్వట్లేదు సామి. ఈ బాయి పౌలోస్ మధ్య రిలేషన్షిప్ ఏమీ లేదు. ఆ హాజరు తన ఎక్సెల్లుడు మీద పెట్టిన కేసులు అన్నిటిలో నుంచి అతన్ని బయటికి తీసుకొచ్చినందుకు పెట్టుకున్న ప్రత్యుపకారం. అదే వాళ్ళ మధ్యనున్న రిలేషన్షిప్. వస్తున్నారు. ఇతనే మా మాలిక్ బాయ్. మా బాయ్ లైఫ్ స్టోరీ విన్నారంటే మీరు పెద్ద సినిమాయే తీసేస్తారు. మిమ్మల్ని నేను హార్బర్ లో ఒకసారి అవునవును కలిసాం, గుర్తుంది. అవునవును. ఇదేంట్రా బాబు, ముందే చెప్పి ఉండొచ్చు కదా. ఇక్కడున్న సినిమా వాళ్ళందరూ ఇతను ఫ్రెండ్సే. అమల్ నీరద్, అన్వర్ రషీద్, ఆషిక్ అబు. షూటింగ్ ఏమైనా సాయం కావాలంటే బాయ్ దగ్గర చెప్తే చాలు. ఇక్కడ బాయ్ని చూసిన తర్వాతే అందరూ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. అది నిజమే, కానీ ఇక్కడ ఉన్న రౌడీలు లొకేషన్ నుంచి లొకేషన్ కి డబ్బులు కావాలని తెగ గోల చేస్తారు. రాసుకున్నారు. అది ట్విస్ట్. ట్విస్టా? ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్. అది అంటే ట్విస్ట్ అండ్ టర్న్స్. ఒక మంచి సినిమాకి ట్విస్ట్లు కావాలి కదా. ఒక్కొక్క ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని క్రాస్ చేసి అయితే మా దగ్గర ప్రాబ్లం ఉంది, క్రాస్ చేస్తారా? సినిమాటిక్ స్టైల్లో అరుపులు కేకలు వినపడకుండా ఉన్న చోట నుండి ఒకళ్ళని బయటికి పంపించాలి. అతనికి అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పాటు చేస్తే చాలు కదా. అక్కడ ఉన్నది ఆడా మగ? అమ్మాయి అయితే సింపుల్, రేపు. By the by, how are you, Michelle? నేను కన్నేసిన ఎవరిని టచ్ చేయకుండా ఉండలేను. How are you, darling? Hey baby, let's have some fun. అదొద్దు, అది బూత్ సినిమాలా ఉంటుంది. అయితే మరి కొటేషన్ చేయొచ్చా? అది కూడా వద్దండి, సీన్ చిరిగిపోద్ది. ఈ పంపించాల్సిన వ్యక్తిని మనం కలవకుండా ఏదైనా చేయొచ్చా? చెయ్యొచ్చు. భవన భేదనం. ఏమంటున్నావు? దొంగతనం చేయాలా? అంతే కదా. మన ఇంట్లో రోజు దొంగతనం జరుగుతుంటే ఎవరైనా ఆ ఇంట్లో ఉంటారా? బాయ్, మేడం కి డౌట్ నా మీద వస్తుందేమో. తను ఫిక్స్ అయిపోద్ది. నిన్ను చూస్తే దొంగలాగే ఉంటావు కాబట్టి డౌట్ ఏమి రాదు. నా షేప్ అలా ఉన్నందుకు నేనేం చేయగలను? సరే, అయితే మరి భవన భేదనం ఫిక్స్ అయిపోతావు అంతే కదా?